హలో అండి, నేను డాక్టర్ ప్రీతి దయాల్, గైనకాలజిస్ట్, ప్రీతి ఫర్టిలిటీ సెంటర్. రీసెంట్ గా జనగాంలో నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తానండి. నేను 9 o'clock వరకు, నైట్ 9 వరకు ఓపీ చూసి నేను మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అప్పుడే కార్ డోర్ తీసి దిగుతున్నాను. ఒక 10 నుంచి 15 బైక్స్ భయంకరమైన స్పీడ్ తో, ఆల్మోస్ట్ ఒక్కొక్క బండి మీద 2-3 యంగ్ అబ్బాయిలు గట్టిగా అరుచుకుంటూ చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా మా లేన్ లోంచి వెళ్తున్నారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. నేను వెంటనే నా ఫోన్ తీసి వీడియో తీశాను. సో లాస్ట్ 2 అబ్బాయిలు గమనించి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏంటి వీడియో తీశారు మాది అని అంటే, మరి ఇంత ఫాస్ట్ గా వెళ్తే ఎట్లా, పిల్లలు మా సైడ్ అందరూ వాకింగ్ కి కూడా వస్తూ ఉంటారు, ఇలా చేస్తే ఎట్లా అని అడిగాను. అడిగిన తర్వాత సరే వాళ్ళకి నేను చెప్పాను, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అది కంప్లైంట్ టు ద పోలీస్, ఇది అస్సలు మంచి విషయం కాదు ఈ నైట్ 9-10 కి ఇంత స్పీడ్ గా వెళ్ళడం అని. దాని తర్వాత నాకు ఆలోచన వచ్చింది, అసలు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంతమంది యూత్ ఉన్నారు. ఇలాంటి యూత్ మన దేశంకి ఉంటే అసలు దేశ పరిస్థితి ఏంటి అనేది అసలు నైట్ అంతా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ వాట్ కుడ్ బి ద రీజన్? ఏమై ఉంటది? ఒకటి, వాళ్ళకు చిన్నప్పటి నుంచి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ఇంట్లో ప్రాపర్ గైడెన్స్ ఉండదు, ఎందుకంటే పేరెంట్స్ ఏదో ఒకటి కష్టం చేస్తే గానీ ఇల్లు గడవదు. 3, వాళ్ళకి మద్యము, ఆల్కహాల్, సిగరెట్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుందని అర్థమైంది నాకు. ఎందుకంటే అంత హైలో ఉంటే కానీ అంత డిసోరియంటెడ్ బిహేవియర్ ఉండదు. ఎప్పుడైతే యూత్ డ్రగ్స్ కి అలవాటు పడతారో వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా తగ్గుతుంది. ఫిజికల్ గా చాలా ఇష్యూస్ వస్తాయి, మెంటల్ గా కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ తో పాటు సైకోసిస్ లో కూడా వెళ్తారు. ఇలా డ్రగ్స్ తీసుకుంటున్న కొద్దీ ఆ సైకోసిస్ లోంచి వాళ్ళు ఐదర్ సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి, లేదంటే వాళ్ళు ఎవరినన్నా చంపడానికి కూడా తెగించే అంత మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారనమాట. సో ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనం కూడా ఆలోచించాలి, మన సిటిజన్స్ గా మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి. కంపల్సరీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. డ్రగ్స్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ని మీరు గమనించండి. పేరెంట్స్ గా మనకి ఎప్పుడు మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కరెక్టే, కానీ వాళ్ళు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో అని మీకు ఒక డౌట్ ఉంటే డెఫినెట్ గా యూ ట్రై టు గెట్ ఇన్ టు ది రూట్ కాజ్ ప్రాబ్లం. వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఒకరు నిజంగానే డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిస్తే, వీళ్ళకి తెలిస్తే ఏదన్నా అనుకుంటారేమో అనుకోవడం కంటే వాళ్ళని ఏదైనా రీహాబ్ లో జాయిన్ చేయడము, ఇలాంటివి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలుసుకోవడము, చాలా రకాలుగా మనం వీ కెన్ డీల్. మన వైపు నుంచి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో గవర్నమెంట్, పోలీసు, ఎక్సైజ్ శాఖ నుంచి కూడా మనకు అంతే కోఆపరేషన్ దొరికితే డెఫినెట్ గా మనం ఈ డ్రగ్స్ ని అరికట్టవచ్చు. ఎందుకంటే ఇది ఒక కొత్త పాండమిక్ లాగా, ఒక కొత్త భూతం లాగా తయారైపోయింది ఈ సొసైటీలో. ముఖ్యంగా చిన్న అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు తేడా లేకుండా ఈ జియో, ఈ నెట్వర్క్స్, ఈ ఇంటర్నెట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత పాన్ వీడియోస్ కూడా వాళ్ళకి చాలా ఈజీగా అవైలబుల్ గా ఉండడము, దానివల్ల ఎవరు ఏంటి అనేది కూడా వ్యత్యాసం లేకుండా అమ్మాయిలను కూడా మనకు సెక్యూరిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది సమాజంలో. ఎన్నో కంట్రీస్, మనకంటే చాలా రిసోర్సెస్ తక్కువ ఉన్న కంట్రీస్ కూడా ఎంతో ముందుకెళ్ళి స్పేస్ అని, మన సునీత విలియమ్స్ నే తీసుకుంటే మన ఇండియన్స్ అంతతే ఆమెనే షీ మేడ్ హస్ ప్రౌడ్ యుఎస్ లో. కానీ మన దేశంలో వీఆర్ లైక్ రిగ్రెసింగ్ బ్యాక్. మనము వెనుకకు నెట్టేసుకుంటున్నాము డెవలప్మెంట్ లో. పైగా ఇలాంటివి వస్తే రానున్న సమాజం ఎలా ఉంటది అనే ఒక భయం కలుగుతుంది. సో అందరూ మనం ముందుకు రావాలి. వీ హ్యావ్ టు సే నో టు డ్రగ్స్ అండ్ వీ హ్యావ్ టు సే నో టు సచ్ అబ్సర్డ్ బిహేవియర్. అలాంటి యాంటీ సోషల్ బిహేవియర్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయొద్దు. అందరూ కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎక్కడైనా మీకు ఏదైనా సస్పిషన్ ఇలాంటివి ఉంటే డెఫినెట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. మన సొసైటీని కాపాడుకునే బాధ్యత మనందరిది. సో లెట్ us all unite to say no to drugs.